తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ ముదిరాజులకు త్వరలో భవన నిర్మాణం భూమి కేటాయించడం జరుగుతుందని తాండూర్ ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం తాండూర్ పట్టణంలో గల పీపుల్స్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులుగా నియమితులైన రమేష్ మహారాజ్ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, నా గెలుపు కోసం ముదిరాజులు ఎంతో కీలకంగా పనిచేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు రమేష్ మహారాజ్, మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నా పరిమల్, రాష్ట్ర కార్యదర్శి ధారాసింగ్, సంపత్, లొంకా నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా గుల్ల చెరువు కానీ అన్ని విషయాల్లో కూడా కొన్ని డిమాండ్స్ అనేది రాసి ఆ రోజు మీటింగ్ లో చెప్పడం జరిగింది. మేము అన్నగారికి ఒకటే చెప్పినాం, అన్నగారికి సన్మానం కూడా చేద్దాం, ఏమనుకోవద్దు. ఎందుకంటే మేము ఆ రోజు మా ఫంక్షన్ కట్టిన రోజు, కట్టిన స్థలంలోనే కట్టిన రోజే మేము అదే రోజు అని చెప్పి అందరికి కూడా చెప్పి ఈ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ మాత్రమే ఇది, ఇంకా ఒక ప్రెస్ మీట్ మాత్రం అని చెప్పి ఈ రోజు ఇంతమంది రావడం కానీ మా ముద్రాజుల సంఖ్య తాండూరులో కాదు ఎక్కడైనా కూడా ఎట్లుంటో మీకు తెలుసు. కాబట్టి అన్నగారికి మా పరంగా మా సంఘం పరంగా దాదాపు తాండూరు కాన్ఫరెన్స్ లో 250 సంఘాలు పనిచేస్తున్నాయన్న, అన్ని కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. ప్రతి గ్రామంలో కూడా సంఘం వేయడం జరిగింది, యూత్ పార్టీలు కూడా వేయడం జరిగింది, మహిళా సంఘాలు కూడా వేయడం జరిగిందన్న. మీ ఎమ్మడి మా కోరికలను అది తొందర లోపల మీరు ఒకటే నమ్మినాం. గతంలో చేసేది చెప్పేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మేము పబ్లిక్ తీసుకపోయినా ఇప్పుడు నిరూపించుకున్నాం కూడా. ఎందుకంటే రాగానే మా యొక్క ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మేము గర్వంగా పార్టీకి ఇదిగా ఫీల్ అవుతున్నాం. ఇంకా రాబోయే అన్నగారికి మొన్న కూడా చెప్పినాం, అన్న బీసీటీల నుంచి ఏలోకి మీ యొక్క దృష్టిగా మొట్టమొదటిగా మీరే ఉండాలని చెప్పి కూడా తాండూరులో గొంతుని తెలంగాణ లోపల తాండూరు గొంతుగా ఇప్పించాలని చెప్పి అన్నగారు ఖచ్చితంగా మీ గొంతును బీసీటీ నుంచి ఏలకు మాత్రానికి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. మీ మీద మాకు పూర్తి విశ్వాసం ఉందన్న. మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఉండాలి. మేము కూడా మీకు ఎప్పటి రుణపడి ఉంటాం. మా కోరికలు నెరవేర్చినందుకు చెరువుల విషయంలో అనేక చెరువుల విషయంలో గొల్ల చెరువు డొక్క అంత పేరుకపోయిందన్న, అదొకటి చేపలు చనిపోతున్నాయి. ఇంకా ఫంక్షన్ విషయంలో ఆల్రెడీ చెప్పిండు, చూసిండు, చేసిండు. అక్కడ మా సత్తా ఏందో మీకు సన్మాన రూపంలో అక్కడ చూపిస్తాం. ఇది కేవలం ప్రెస్ మీట్ మాత్రమే, ఎవరు ఇదిగా భావించవద్దని తెలియజేసుకుంటూ ఇంకా ముద్రాజ్ కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ మేము ఎన్నో రోజుల నుంచి కార్పొరేషన్ కావాలని చెప్పేసి మా వైశ్య సంఘాలు కూడా చాలా ధర్నాలు చేశారు, నిరహార దీక్షలు చేశారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఫస్ట్ మీటింగ్లోనే మా ఏ రోజైతే వైశ్య సన్మాన సభ పెట్టినామో ఆ రోజే మన ఎమ్మెల్యే గారు ఒకటి రావడం జరిగింది. మనోహర్ అన్న గారి దృష్టికి మేము ఆ రోజు వైశ్యులందరం కలిసి, అన్న మాకు కార్పొరేషన్ కావాలి, మీరు సీఎం గారికి అతి సన్నిహితులు కాబట్టి మీరు మా మాటగా మీరు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోండి, ఈరోజు వైశ్య కార్పొరేషన్ కూడా వచ్చిందంటే ఆ ఘనత మొత్తం మా ఎమ్మెల్యే మనోహర్ అన్న గారికే చెందుతుందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. సమాజం మీద భరోసా పెట్టింది. ఇంకా ఆ భరోసాకు ఎప్పటికీ ముదిరాజ్ సంఘం మెంబర్లు అందరూ సపోర్ట్ చేసిండు కాంగ్రెస్ కి. దానివల్ల ఎప్పటికీ కాంగ్రెస్ అన్ని చోట్లలో తాండూరులో గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిచిండు కూడా. ఈసారి కూడా వచ్చే ఎంపీ ఎలక్షన్ కూడా గెలిపిస్తారు, రాబోయే లోకల్ ఎలక్షన్ కూడా గెలిపిస్తారు. కానీ వాళ్ళకు మనం ఇచ్చిన వాగ్దానాలు, వాళ్ళకు మనం ప్రామిస్ చేసిన విషయాలన్నీ మనం నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ఎప్పటికీ ముదిరాజు అందరూ ఎప్పటికీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తారని చెప్పి చెప్పుకుంటూ ఈ మళ్ళొకసారి మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి, ప్రజాపాలన ప్రభుత్వానికి ఈ మనకి కార్పొరేషన్ చేసినందుకు, ఇంకా ముఖ్యం అసలు నేను మర్చిపోయినాను, నేను పబ్లిసిటీ ఎప్పటికీ నేను చెప్పలేదు. నాకు ఒక ముదిరాజు ముద్దుబిడ్డ ఉన్నందుకు ఏమైతే గౌరవం ఇచ్చిండ్రు యాజ్ అ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా, దాని గురించి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి, ఇంకా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకునే బాకీ ఉంటే అది కూడా చెప్పుకుంటున్నాను. జై హింద్, జై ముదిరాజ్. దాని విషయంలో బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేసే పార్టీ, దాని విషయంలోనే ఎన్నో బడుగు బలహీన వర్గాల రిలీజియన్స్ ఉన్నందుకు, కాస్ట్ ఉన్నందుకు
వాళ్ళకు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలో దానికి మాట ఇచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ 16 కార్పొరేషన్లు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 16 కార్పొరేషన్లు ఒక పెద్ద బడ్జెట్తో ఏమైతే ఆయన డిక్లేర్ చేసిండు, ఈ 16 కులాలు ఏమైతే వెనుకబడి ఉన్నాయి ఆ కులాలకు ఆర్థికంగా ఇంకనేమో ఎడ్యుకేషన్గా ఎట్లా పేదవారి దీనిలోకి తీయాలో ఆ ప్రయత్నాల్లో కూడా ఈ 16 కార్పొరేషన్లు చేయడం జరిగింది. నేను అనుకుంటాను ఈ 16 కార్పొరేషన్లు ఉత్తమ్ చెప్పినట్టు యొక్క శురువాత్ ఉన్నది, ఇంకా చాలా దూరం పోయేది. రాబోయే కాలంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రాబోయే కాలంలో కూడా ఈ కార్యక్రమాలు ఎట్లా గట్టిగా మన బడుగు బలహీన వర్గాలకు బలపరచాలను అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసి అన్ని కులాలకు సమానంగా బలపరుస్తుందని చెప్పే ఆశ అందరికీ ఉంది. అది ఆ ఆశ కూర్చుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈ ప్రజాపాలన ఏమైతే గవర్నమెంట్ ఉన్నది ఖచ్చితంగా చేస్తుంది. మనం చూసిన కళలన్నీ నెరవేర్స్తారని కూడా నేను ఆశిస్తున్నాను. కొన్ని విషయాలు ఏమున్నాయంటే ముందుగా ఫస్ట్ కార్పొరేషన్ చేయడం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక తెలియజేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ మన ఎమ్మెల్యే గారికి మన శ్రీధర్ గారిని జిల్లా చేసినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారిని తెలియజేస్తున్నాను. దాని ప్రత్యేక పాత్ర గారికి మరియు చేతుల గురించి శ్రీధర్ గారిని చైర్మన్ చేసిన ప్రత్యేక తెలియజేస్తున్నాను. ఈ కార్పొరేషన్ ప్యాకేజ్ గారు చెప్పినట్టు ఇది 97 మాత్రం. దీని తర్వాత ఫండ్స్ తర్వాత మటుకు అకౌంటింగ్ అంటే వాళ్ళందరూ ప్రాక్టీస్ రావడానికి ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వాటన్నిటికీ మాకు ఒక్కటి కాదు గవర్నమెంట్ కాకుండా మనందరూ కూడా మనకి ఏం కావాలి మనం అడిగే చేస్తారు అడగకపోతే ఎవరు కాబట్టి మనం అడిగి మనకి ఏం కావాలి దానికి అడిగి మనం పిల్లపరంగా మనకి ఏం కావాలి మనకి ప్రతి ఒక్కరు ఏం చేసినా ఫస్ట్ మనం క్యాస్ట్ బిల్డింగ్ అంటారు. బిల్డింగ్ కాకుండా ఫస్ట్ అన్నిటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వండి. ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఏదైనా టెక్నికల్ వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడండి. అట్లయితే డెఫినెట్గా ఒక కుటుంబం బాగుపడుతుంది, వ్యవస్థ బాగుపడుతుంది. ఓన్లీ ఒక ఫంక్షన్ హాల్స్ తర్వాత కమ్యూనిటీ కట్టుకుంటే మాత్రమే ఏం పేరు ఓన్లీ ఫంక్షన్ హాల్సే పనిపిస్తుంది. ఫంక్షన్ ఏం చెప్పేది ఫస్ట్ ఒక ఫ్యామిలీని అర్థం చేయాలి. ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉద్యోగాలు వస్తే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. తర్వాత వాటి చెందాల్సిన భార్య డొనేషన్ పెట్టుకుని వాళ్ళు ఇచ్చేసుకుంటారు. తర్వాత ముద్రాజ్ కార్పొరేషన్ మన దగ్గర నాడు ఏదైనా సరే ముద్రాజ్ గురించి ఏదైనా చేయాలనుకుంటే దాని కూడా ఆర్థిక సర్వీస్ ఉన్నదని తెలియజేసుకుంటే ఈ అవకాశం మీకు ఏదైతే ఆ రోజు చెప్పినటువంటి దాంట్లో మాట ఇచ్చినామో ఖచ్చితంగా ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అదే మీకు చెప్పిన విధంగానే ఒకటే కార్పొరేషన్ కాకుండా ఈరోజు మన దగ్గర కూడా మన స్టేట్లో మొత్తం 16 కార్పొరేషన్లు ఏర్పాటు అయితే దాంట్లో సగ భాగం బీసీలకే 8 కార్పొరేషన్లు చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించుకోవాలి. ఈరోజు గత ప్రభుత్వాలు మనం చూసినాం బీసీ బంద్ అని మైనార్టీ బంద్ అని చెప్పి ప్రతి కులానికి ఒక బంద్ పెట్టి ఎన్ని బంధులు ఇంప్లిమెంట్ చేసారో ఒకసారి మనం 10 సంవత్సరాల నుంచి ఆలోచన చేసుకోవాలి. చెప్పిన అన్నింటినీ కూడా మన కులాలను అడ్డం పెట్టుకొని ఓటు వేసుకున్నారు. ఈ బంద్ ఆ బంద్ అని చెప్పి జిరాక్స్ పెట్టుకొని అప్లై చేసుకొని లేకపోతే తెప్పించుకున్నారు. ఏ ఒక్క కులానికి కూడా న్యాయం చేయకుండా ఒక కుటుంబం మాత్రమే బాగుపడ్డది. ఎవరు కూడా న్యాయం చేయలేనటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా గత 100 రోజుల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు పరిపాలన అప్పచెప్పిన 100 రోజుల లోపలనే ఒక కుటుంబాన్ని మనం మీరందరూ కూడా పక్కకు పెడితే మన కుటుంబ బిడ్డలకు ఒక 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన విషయాన్ని మీరందరూ కూడా గ్రహించుకోవాలి. ఇదే కాకుండా ఆ రోజు చెప్పిన ఎలక్షన్స్ ముందు కూడా మీకు అందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మీకు ఏదైతే సోనియా గాంధీ ఆ రోజు దుప్పుడు బహిరంగ సభలో 6 గ్యారెంటీలు చెప్పినామో చెప్పిన విధంగానే ఈ రోజుకి దాదాపు ఒక 4 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ రోజు ఆ రోజు చెప్పినాం
గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందంటే ఆ రోజు ఇల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఇచ్చిన పాపన అవ్వలేదు. మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మీకు అందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్పినాము. అదే విధంగా మొన్ననే ప్రతి నియోజకవర్గానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3,500 ఇవ్వడం జరిగింది. అదొకటే కాకుండా అంతకొద్ది ముందు చెప్పిన ప్రతి మహిళా సోదరులకి అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా చెప్పి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పినాం. 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. 10 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ బీమా ఇస్తామని చెప్పినాం. చెప్పినట్లనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 100 రోజుల లోపల ఈ రోజుకు 5 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మిగతా కూడా ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే చెప్పి ఉన్నాడో ఉచిత 2 లక్షల రైతు రుణమాఫీ కానివ్వండి, ఈ రోజు అది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. 2,500 రూపాయలు మన మహిళా సోదరులకు ఏదైతే చెప్పినామో అది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. మీరు ఎక్కడైనా నిర్భయంగా గట్టిగా ఏ చౌరస్తాలైనా కానీ ఎక్కడైనా కానీ చెప్పవలసిన అవసరం ఉంది. గతంలో మనం చూసినాం, అధికారం ఇచ్చినటువంటి 6 నెలల వరకు ఒక క్యాబినెట్ కూర్పు కూడా ఏర్పరచుకోలేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు. ఈ రోజు 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీలను 5 నెరవేర్చడం, మిగతా హామీలు కూడా తప్పకుండా దశల వారీగా అమలు చేస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరందరూ కూడా ఇంతకుముందు సోదరులు చెప్పిండ్రు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు. ఆ రోజు మీకు ఏదైతే ఉన్నదో మీకు అందరూ కూడా ఆ మీటింగ్ లో మన ఉత్తమన్న గాని దానసింగ్ అన్న గారు మీ అందరి సమక్షంలో మనం చెప్పుకున్నాం. మీకు ఆ రోజు మాకు ఒకటి కావాలా, ముద్రాలకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, మాకు ఒక ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పిండ్రు. అందరూ కూడా చెప్పినట్లనే మీరు నా ఎంబడి నుండి నాకు ఆశీర్వదించి నన్ను గెలిపించిండ్రు. నేను గెలిచిన ఎంబడే ఆర్డీఓలు ఇప్పించి ఉత్తమన్నది దానసింగానికి అప్పచెప్పి ఇది ఒకటే కాకుండా యాదవులకు చెప్పినాం, చాలా కులాలకు చెప్పినాం, మైనార్టీ సోదరులకు చెప్పినాం, అన్ని కూడా మనం ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా కావాలని చెప్పి ఆర్టీఓని ఎంఆర్ఓని సర్వేలు అందరినీ కూడా మన క్యాంప్ ఆఫీస్ మీటింగ్ పెట్టించి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాకపోతే ఆ ల్యాండ్ కూడా ఇప్పటికే మీకు అందరూ కూడా అలాట్ చేయడం జరుగుతుండే. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చి కొద్దిగా లేట్ అయింది. దాని తర్వాత రేపే మళ్ళా ఎంపీ నోటిఫికేషన్ రేపు సాయంత్రం మధ్యాహ్నం వస్తా ఉన్నది. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు ఏదైతే చెప్పినామో తప్పకుండా మీకు అందరూ కూడా ఇచ్చే బాధ్యత నేను 5 సంవత్సరాలు మీ అందరికీ ఆ రోజు కమ్యూనిటీ హాల్ ఇస్తామని చెప్పినాం. అది ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటూ, ఇచ్చకమే కాదు దాంట్లో ఆ రోజు నేను ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ హాల్ కావాలన్నా ఏది కావాలో నా సొంత నిధులతో కట్టిస్తానని చెప్పినా అది కూడా ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, రేపు ఒకటే మీరు ఇంతకు ముందు కూడా నన్ను అడిగారు, ఆ రోజు కూడా అడిగారు, ఖచ్చితంగా మేము గెలిపిస్తాం. ఖచ్చితంగా మా బి గ్రూప్ నుంచి ఖచ్చితంగా డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్చాలి, మరి ఇది పెద్ద జటిలమైనటువంటి సమస్య ఉన్నది, ఖచ్చితంగా చేయాలని చెప్పి మీరు ఇంతకు ముందు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఒకసారి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా మరొకసారి అసెంబ్లీలో మీ గొంతుగా తప్పకుండా నేను ఇది ఖచ్చితంగా వినిపిస్తానని చెప్పి కూడా ఇదే కాకుండా రాకేష్ మహారాజ్ గారు చెప్పారు, మాట్లాడటమే కాదు ఖచ్చితంగా మాకు గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా పరిషత్ వరకు మాకు స్థానం ఉండాలని చెప్పి ఖచ్చితంగా నేను ఆ రోజు కూడా మేము చెప్పినాం. ఈ రోజు కూడా మీకు చెప్తా ఉన్నాను, ప్రతి గ్రామ పంచాయతీలో కానివ్వండి, రేపు మన ఇంద్రమ్మ కమిటీలు వేస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో. ఆ ఇంద్రమ్మ కమిటీలలో కూడా మీకు ముద్రాజులకు ప్రతి ఒక్కరికి ప్రతి కమిటీలో ప్రతి గ్రామంలో 5 మంది కమిటీలు వేస్తాం. ఒకరిని ఉండే విధంగా ఖచ్చితంగా ముద్రాజులోని ప్రతి గ్రామంలో 5 మంది ఉండే విధంగా ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఆ కమిటీలే కాకుండా మీకు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, రేపు ఎంపీటీ ఎలక్షన్స్ కానివ్వండి, జెడ్పీటీ ఎలక్షన్స్ కానివ్వండి, సొసైటీ ఎలక్షన్స్ కానివ్వండి, ఖచ్చితంగా మీకు ఆ రోజు ఏదైతే చెప్పున్నామో చెప్పినట్టుగా ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతం నుంచే మీకు అందరూ కూడా సముచిత స్థానం కల్పించుకొని ముదిరాజులు ఎక్కడైతే ఖచ్చితంగా మా సోదరులు ఎక్కడైతే మీరు బలంగా ఉంటారో మాకు ఈ గ్రామంలో మేము గెలుస్తామని చెప్పి మీరు ఖచ్చితంగా మీరు హామీ ఇస్తారో, ఇట్లా మీకు ఒక మంచి కమిటీ ఉంది, మంచి టీం వర్క్ ఉంది. ఆ టీం వర్క్ ద్వారా మాకు మీకు రావాలంటే ఆ గ్రామంలో కంపల్సరీ మీకు అందరూ కూడా సర్పంచులను ఎంపీటీసీలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇంకొకటి మన సోదరుడు చెప్పిండు రాజ్కుమార్ గారు, మాకు ఇక్కడ ఉన్నటువంటిది శ్మశాన వాటిక ఇబ్బందికరంగా ఉందని చెప్పిండు. తప్పకుండా మీరు దానికి ఎన్ని ఫండ్స్ కావాలని చెప్పండి, మీకు ఎందుకు దాన్ని ఎస్టిమేషన్ చేయండి, మీకు ఆ ఫండ్స్ ఇచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా ఫండ్స్ ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, ఇంకొకటి కూడా రమేష్ మహారాజ్ గారు కూడా చెప్పిండ్రు,
మీరు ఒక ల్యాండ్ ఇంతకు ముందు గతంలో ఇచ్చి ఉన్నారు, ఆ ల్యాండ్ ఇబ్బంది ఉందని చెప్పిండ్రు. ఆ ల్యాండ్ ఏం చేయాలనో ఎవరికి చెప్పాలో చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి దాన్ని పరిష్కరించే దిశగా నేను కలెక్టర్ గారికి చెప్పాలన్నా, ఆర్డీఓ గారికి చెప్పాలో చెప్పండి. ఆర్డీఓ గారి వినిపితము ఆ సమస్యని పరిష్కరించే విధంగా నా వంతు ఖచ్చితంగా నేను సహాయ సహకారాలు చేస్తానని చెప్పి కూడా వేదిక మీకు అందరికీ తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే ఎలక్షన్ లో దయచేసి మీరు గతంలో ఏ విధంగా అయితే మనకు సపోర్ట్ చేసిండ్రో రేపు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ గా తీసుకున్నాడు. తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీకి 6,000